హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం వచ్చేసి ఆల్ వెరైటీస్ అన్నమాట. బ్రైడల్, డిజైనర్, ఫ్యాన్సీ, రెగ్యులర్ వేర్. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నది ఇప్పుడు బ్రైడల్ వేర్ లో మనకి డిజైనర్ వేర్. అంటే ఇది న్యూ ప్యాటర్న్ మనకి బ్రైడల్ లో. మనం చూస్తున్న కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ శారీ బేస్. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్, బేబీ పింక్. ఈ బేబీ పింక్ కలర్ మీద మనకి టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. అంటే ఇక్కడ ఒక బాదం షేప్ లో మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. దాని మిడిల్ లో ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్ ఉంటుంది. మనకి ఒక ట్రెడిషనల్ లుక్ కోసం ఒక మ్యాంగోని లీఫ్ లాగా బోర్డర్ లాగా 2 సైడ్స్ ఇచ్చారు. ఇది 1 మీటర్ పళ్ళు, మనకి కొంచెం జరీతో డిజైనర్ గా పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనం ఈ శారీ ఏంటంటే స్పెషల్ మనకి ఎంబోజ్ లుక్ ఉంటుంది అనమాట. మనకి టచ్ చేసినా కూడా మనకి ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. అంటే అన్ని జరీస్ మనకి సాఫ్ట్ గా శారీలో కలిసిపోతూ ఉంటాయి. ఎంబోజ్ లుక్ ఉంటుంది. దీనికి బోర్డర్ కూడా మనకి చాలా సింపుల్ గా, అంటే షోల్డర్ పార్ట్ వచ్చేసి ఒక రిబ్బన్ బోర్డర్ లాగా రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. అది కాంట్రాస్ట్ వేరియేషన్ కోసం మనకి పింక్ కలర్ తీసుకొని దాని మీద బాక్సెస్ లాగా మనకి డిజైన్ చేసి ప్రతి బాక్స్ లో కూడా మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. ఇది మనకి శారీ అంతా కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నది ఏంటంటే ఈ మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ పైన మనకి క్రాస్ డైమండ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా ఒక రుద్రాక్ష షేప్ లోగా మనకి క్రాస్ డిజైన్ ఇచ్చి దాని లోపల గోల్డ్ కలర్ బాక్సెస్ మోడల్, దాని లోపల మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది. ఆ డైమండ్ డిజైన్ అంతా ఆరెంజ్ కలర్, లోపల ఫిల్లింగ్ ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ కలర్. ఇది వచ్చేసి మనకి హాఫ్ వరకు ఉంటుంది అనమాట. కింద వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్, ఇది హాఫ్ బోర్డర్ ఉంటుంది. మనకి 2 బోర్డర్స్ కూడా మనకి డిజైన్ వేరియేషన్ ఉంటుంది. కింద రుద్రాక్ష బోర్డర్ మనకి కంటిన్యూ చేసి ఎక్స్ట్రాగా మనకి డైమండ్ డిజైన్ అనేది గోల్డ్ కలర్, దానికి అవుట్ లైన్ మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ రుద్రాక్ష బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చి ఇక్కడంతా కూడా మనకి ఒక మ్యాంగోని డిజైన్ చేశారనమాట. లీఫ్ క్రేపర్ ఉంటుంది. మ్యాంగో అంతా కూడా గోల్డ్ కలర్ జరీలో డిజైనర్ గా తీసుకున్నారు. ప్లెయిన్ కాకుండా లోపలంతా కూడా క్రేపర్ వచ్చేటట్టు డిజైన్ గా చేశారు. అంటే ఈ బోర్డర్ మనం చూస్తున్నది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. కానీ ఇంత డిజైనర్ హెవీ శారీ అయినా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెయిన్ ఇప్పుడు మనకి బ్రైడల్ వేర్ అనేసరికి చాలా లైట్ వెయిట్ లోనే మనం చేపిస్తున్నాం అనమాట. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనం ఎలాగో ఇంతవరకు ఎల్బో వరకు పెట్టుకుంటున్నాం కాబట్టి డిజైనర్ గా కూడా మనకి బోర్డర్ ఉంటుంది. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఉంటుంది అనమాట, ప్యూర్ కంచి పట్టు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 22,500 పడుతుంది. 22,500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది మనకి రెడ్డిష్ కలర్ కాంబినేషన్ అనమాట. అంటే ఇందులో మనకి కాంట్రాస్ట్ వేరియేషన్ లేదు. అంటే శారీ కలర్ కాంబినేషన్ తోనే పళ్ళు ఉంటుంది. పళ్ళు డిజైనర్ గా మనకి డిజైన్ వేరు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ఒక బాదం డిజైన్ లాగా ఇచ్చేసి ఒక కడ్డీ బోర్డర్ కి మ్యాంగో డిజైన్ అనేది రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడ ఒక లీఫ్ బోర్డర్ ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి బాదం డిజైన్, అంటే డబల్ బోర్డర్ గా మనకి ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ ఫ్లవర్ క్రీపర్స్ అలా కాకుండా జస్ట్ ఒక డైమండ్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ రెడ్ మీద మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది అనమాట. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బాక్సెస్ స్టైల్లో 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో మనకి క్రాస్ లైన్స్ టెంపుల్ డిజైన్ ఇచ్చి డైమండ్ డిజైన్ అనేది 0 సైజ్ లో మనకి చాలా స్మాల్ సైజ్ లో డైమండ్ డిజైన్ బోర్డర్ ఉంటుంది. ఇది మనం చూస్తున్న బోర్డర్ షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ మీద బేస్ అంతా కూడా మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ గా డిజైన్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ వస్తుంది, ఇంకోటి లీఫ్ బోర్డర్ ఉంటుంది. ఇది ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా మనకి క్రాసెస్ లాగా డిజైన్ ఉంటుంది. ఈ శారీకి బోర్డర్ కూడా మనకి స్కర్ట్ బోర్డర్ ఇస్తారు. ఫుల్ మనకి కంచి బోర్డర్ టిష్యూ జరీ బోర్డర్ తీసుకొని క్రాస్ సెల్ఫ్ లైన్స్ జరీతో 2 సైడ్స్ బాక్సెస్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మనకి ఆ బోర్డర్ మీద కూడా మనకి కొంచెం డిజైనర్ గా ఉండేటట్లు రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక సర్కిల్ తీసుకొని పికాక్ అనేది మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. ఇవి దగ్గరగా శారీ అంతా కూడా మనకి పికాక్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. టోటల్ శారీ అంతా కూడా మనకి కొంచెం డిజైనర్ వేర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ట్రెడిషనల్ కలర్ కూడా అవును, మ్యారేజ్ అనగానే మనం రెడ్ కలర్, ఎల్లో, గ్రీన్ ఈ కలర్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో మనకి ఒక డిజైనర్ వేర్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కొంచెం లైట్ డబల్ షేడ్ తీసుకున్నారు. శారీలో ఏవైతే మనం బిగ్ సైజ్ స్మాల్ సైజ్ బోర్డర్స్ ఉంటాయో అవి మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. సేమ్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఓకే,
ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 21,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 21,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ వేర్ లోనే మనకి ఓకే, ఇది వచ్చేసి డబల్ షేడ్ అన్నమాట. పింక్ అండ్ ఎల్లో షేడ్ ఉంటుంది మనకి డబల్ షేడ్. ఇందులో కూడా మనకి పళ్ళు అనేది సేమ్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకొని పళ్ళు కలర్ వచ్చేసరికి పళ్ళు డిజైన్ చేంజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఒక లీఫ్ లో మనకి బ్యాంగో డిజైన్ ఇచ్చారు, ఒక వేవ్ లాగా ఇచ్చి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనకి బాదం షేప్ అనేది చూస్తున్నట్లయితే 3 సైజెస్ గా డిజైన్ చేశారు. ఇది శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ ఉంటుంది. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ ఇక్కడ డబల్ షేడ్ పైపింగ్ తీసుకున్నారు. దానికి వచ్చేసి జిగ్జాగ్ లాగా ఇచ్చేసి ఒక పికాక్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి ఒక హిల్ టైప్ మీద మనకి పికాక్ ని డిజైన్ చేశారు. క్రేపర్ తో పాటు పికాక్ ఉంటుంది గోల్డ్ కలర్ జరీతో. ఇది మనం చూస్తున్న బోర్డర్ షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. కింద సైడ్ కూడా మనం చూస్తున్నట్లయితే కొంచెం లెంతీగా, ఇప్పుడు మనకి బ్రైడల్ వేర్ లో వచ్చే శారీస్ అన్ని కూడా ఏంటంటే స్కర్ట్ బోర్డర్, హాఫ్ బోర్డర్స్, ఇవి మనకి ఎక్కువ లెంతీ బోర్డర్. ఇది జిగ్జాగ్ అనేది మనకి కొంచెం పైన ఉన్న సేమ్ డిజైన్ ని లెంతీగా తీసుకున్నారు. జిగ్జాగ్ అనేది కొంచెం లెంతీగా, పికాక్ బోర్డర్ పైన జిగ్జాగ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఈ పింక్ కలర్ డబల్ షేడ్ మీద బాక్సెస్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. అది కూడా మనకి ఏంటంటే కొంచెం డిజైనర్ గా ప్లెయిన్ కడి కాకుండా కొంచెం జిగ్జాగ్ లాగా ఉండేటట్టు బిగ్ సైజ్ బాక్సెస్ తీసుకొని అక్కడక్కడ బాక్సెస్ లో మాత్రం మనకి ఏంటంటే ఇక్కడ లైన్ ని మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక సర్కిల్ ఫ్లవర్ డిజైన్ ని మనకి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. ఓకే, ఆల్ ఓవర్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ప్లస్ మనకి డిజైనింగ్ లో కూడా టోటల్ శారీ అంతా కూడా డిజైన్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ సారీకి మనకి శారీ బేస్ కలర్ డబల్ షేడ్ తీసుకొని హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్నటువంటి బిగ్ అండ్ స్మాల్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారన్నమాట. కింద మనకి బిగ్ సైజ్ బోర్డర్, అంటే శారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు. మనకి బ్రైడల్ వేర్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. ప్రతి డిజైన్ కూడా మనకి డిజైనర్ వేర్ ఉంటుంది అనమాట. అంటే బిగ్ సైజ్ బోర్డర్ లో కావాలన్నా ఉంటుంది, స్మాల్ సైజ్ లో కూడా మనకు ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 18,750 పడుతుంది. 18,750 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా. నెక్స్ట్ వన్ ప్యూర్ మనకి చందేరి పట్టు అన్నమాట. ఇది మనకి చందేరి పట్టు. ఇందులో మనం చూస్తున్నది కొంచెం డిజైనర్ వేర్, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి టిష్యూ తీసుకున్నారనమాట. టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో టిష్యూ తీసుకొని బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్స్ లాగా డిజైన్ చేస్తారు. షార్ట్ పళ్ళు ఇచ్చారు, మనకు ఒక ½ మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసి పింక్ అవుట్ లైన్ డబల్ షేడ్ తీసుకొని క్రాస్ లైన్స్ స్మాల్ సైజ్ డాట్స్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇందులో పట్టు మిక్స్ ఉంటుంది అనమాట. ప్యూర్ చందేరి పట్టు. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. బ్లూ కలర్ మీద మనకి చెక్స్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేసి ఆ చెక్స్ పైన మనకి పైతాని ఫ్లవర్ పంచెస్ ని డిజైన్ చేశారు. అంటే మనకి గోల్డ్ కలర్ లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు, దానిపైన బర్డ్స్ ని ప్యారెట్ గ్రీన్, పింక్, ఎల్లో ఇలా షేడ్స్ అనేవి మనకి ఇంకో ఫ్లవర్ లో చూసినట్లయితే మారుతూ ఉంటాయి అనమాట. ఓన్లీ ఫ్లవర్స్ కలర్స్ అనేవి మనకి చేంజ్ ఉంటుంది. ఇది శారీ అంతా కూడా మనకి ఈ ఫ్లవర్ బుటీస్ అనేవి దగ్గరగా డిజైన్ చేశారు. ఈ శారీకి మెయిన్ కింద బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ అనేది డిజైనర్ గోల్డ్ కలర్ జరీతోనే డైమండ్ డిజైన్ లీఫ్ ఇచ్చి క్రాస్ జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ గ్రీన్ కలర్ కడ్డీ బోర్డర్, అంటే 3 కలర్ కాంబినేషన్ ఆరెంజ్, గ్రీన్, పింక్ ఇచ్చారు. పింక్ మీదంతా కూడా మనకి సర్కిల్స్ తీసుకున్నారు. దానికి ఒక లీఫ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు, పింక్ కలర్. ఆల్టర్నేటివ్ గా మనకి శారీ అంతా కూడా డిజైన్ ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. బార్డర్ ఏదైతే మనం డబల్ షేడ్ ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. సెల్ఫ్ జరీ లైన్స్ అనేవి ఇచ్చి హ్యాండ్స్ కి కడీ బార్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి డిజైన్ మిస్ చేసి 3 కలర్ వేరియేషన్ అనేది కూడా మనకి హ్యాండ్స్ కి ఓన్లీ ప్లెయిన్ లైన్స్ బోర్డర్. దీంట్లో కలర్స్ దీంట్లో డిజైన్స్ ఉంటాయండి. మనకి ఏదన్నా పార్టీ వేర్ కి పట్టు కాకుండా కొంచెం పట్టులో ఫ్యాన్సీ స్టైల్ అంటే మనకి ఈ టైప్ బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి 11,900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 11,900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జరీ కోటా చూస్తున్నాము. మనకి మ్యారేజెస్ కానీ చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మనకి ఫ్యాన్సీలో జరీ కోటా
జరీకోట అన్నమాట. ఓకే. మనకి ఇక్కడ మనం చూస్తున్నది రెడ్ కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ కలర్ తీసుకున్నాం. దీనికి పళ్ళు చూస్తున్నట్లయితే మనకి అంతే బ్రైట్ తో పర్పుల్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కడ్డీ లైన్ పర్పుల్ కలర్ ఇచ్చారు. ఇందులో పర్పుల్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ టిష్యూ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇది మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఉంటుందండి. పర్పుల్ కలర్ ఇచ్చారు, గ్రీన్ కలర్ జరీ లైన్స్ ఉంటుంది, గ్రీన్ మీద గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే 2 సైడ్స్ ఉంటుంది కానీ కలర్ వేరియేషన్ అనేది ఇక్కడ మనకి క్లారిటీ తెలుస్తుంది. పైన గ్రీన్, కింద వచ్చేసి పర్పుల్ కలర్. ఈ 2 కలర్స్ మనకి గంగా జమున బోర్డర్ లాగా శారీకి 2 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ అనేది మనకి జరీ కోట అన్నాం కదా, కోటా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అదే మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. దానిపైన మనకి జరీతో డిజైన్ ఇచ్చారు. ఈ జరీ అండ్ ఫ్లవర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకొని మిడిల్ లో సర్కిల్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది, పర్పుల్ కలర్. బోర్డర్ లో యూస్ చేసిన 2 కలర్స్ కూడా మనకి ఈ ఫ్లవర్స్ లో మనకి మిడిల్ పార్ట్ లో డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఇంతే దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. మనము పర్పుల్ కలర్ కింద బోర్డర్ ఏదైతే పర్పుల్ కలర్ ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్, అదే కలర్ కాంబినేషన్, డబల్ షేడ్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి 2 కలర్లు కూడా హ్యాండ్స్ కి డిజైన్ చేశారు అన్నమాట. ఓకే. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ చూద్దాం. మనకి జరీ కోటాలోనే అంటే మనం చూసే ఈ కలర్ కూడా మనకి పింక్ కలర్. 2 కూడా మనకి బ్రైట్ కలర్స్ కూడా ఉంటాయి. నేను మంచి కలర్స్ 2 కలర్స్ చూపిస్తున్నాను అనమాట. ఇది పింక్ మీద మనకి బోర్డర్స్ కూడా మనం పళ్ళు సేమ్ వస్తుంది. మనకి పర్పుల్ కలర్, గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇందాక చూసిన శారీలో ఏదైతే గ్రీన్ అండ్ పర్పుల్ ఉంటుందో ఇక్కడ కూడా మనకి సేమ్ ఉంటుంది అనమాట. మిడిల్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. అంటే అక్కడ మనకి రెడ్ కలర్ తీసుకున్నారు, ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నారు. బుటీస్ కూడా మనకి సేమ్ బుటీస్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది బ్లౌజ్ మాత్రం దీనికి ఇంతకు ముందు శారీ లాగానే బ్లూ కలర్. దీనిలో ఇంకా కలర్ చాయిస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 3750 రూపీస్. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పట్టులో డిజైనర్ వేర్ అనమాట. మనకి వసుంధర పట్టు అంటాం దీన్ని. ఇక్కడ మనకి బోర్డర్స్ చాలా డిజైనర్ గా చేశారు. మనకి ఏంటంటే ఇక్కడ నెట్టెడ్ తీసుకొని దానికి మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. పీచ్ కలర్, మనకి పింక్ కలర్, లైట్ డార్క్ పీచ్ కలర్, లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. కట్ వర్క్ ఇచ్చారు నెట్టెడ్. దీన్ని మనకి శారీ 3 సైడ్స్ డిజైన్ చేశారు. ఓకే. దీనికి మిడిల్ పార్ట్ మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్, పట్టు మిక్స్ ఉంటుంది. మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది మాత్రం మనకి కింద సైడ్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. పైన స్మాల్ సైజ్ ఉంటుంది, కింద అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. మనకి టోటల్ అంటే బోర్డర్ హైలైట్ చేయబట్టి మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట. ప్లెయిన్ అంటే డబల్ షేడ్ ఉంటుంది. ఈ లుక్ మనకి డిఫరెంట్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. ఓకే. దీనికి బ్లౌజ్ మనకి రన్నింగ్ ఇస్తారండి. అంటే శారీ బేస్ కలర్ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ కి దానికి మనకి పైన షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్ బోర్డర్ అది ఇస్తారు. మనం కాంట్రాస్ట్ కావాలంటే ఇలా నెట్టెడ్ లో మనకి డిజైనర్ బ్లౌజెస్ చాలా ఉంటాయి. టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2160 రూపీస్ పడుతుంది. 2160 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఆకృతి సిల్క్ అంటాం మనం. ఓకే. దీంట్లో మనం బ్లూ అండ్ గ్రీన్ షేడ్ తో మనం చూస్తున్నాం సారీ. మెయిన్ కలర్ బ్లూ కలర్. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి జూట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు పాటిచ్చారు ఒక బోర్డర్ లాగా పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు కాంట్రాస్ట్ లుక్ కోసం. ఇక్కడ పళ్ళులో చూసిన జూట్ బోర్డర్ ని మనకి బోర్డర్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఒక లీఫ్ ఇచ్చారు బ్లూ కలర్ మీద. అంటే మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్. ఆ బ్లూ కలర్ మీద మనకి డాట్స్ లాగా వీవింగ్ లోనే మనకి గ్రీన్ కలర్ తో ఫిల్లింగ్ ఇచ్చేసి గ్రీన్ కలర్ తో ఫిల్లింగ్ ఇచ్చి అక్కడక్కడ మనకి బ్లూ కలర్ బర్డ్స్ లాగా డిజైన్ చేశారు. అంటే శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ తో మనకి డిజైన్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఫ్యాన్సీగా బాగుంటుంది అనమాట శారీ. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. మనకి ఈ బేస్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ కూడా మనకి సేమ్ జూట్ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ కి. దీంట్లో కలర్ ఇంకో కలర్ కాంబినేషన్ కూడా కలర్ చాయిస్ ఉందా ఒకసారి అది చూద్దాం.
దాంట్లోనే ఇంకొక ఇంకో బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి సేమ్ జూట్ అండ్ గోల్డ్ మిక్స్ తో పళ్ళు ఉంటుంది. బోర్డర్ కూడా మనకి సేమ్ డిజైన్ టూ సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ బేస్ అక్కడ గ్రీన్ ఉంటుంది కదా, ఇక్కడ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్, డార్క్ బ్లూ కలర్ తో లీఫ్ బర్డ్స్ ఉంటాయి, బర్డ్స్ ఇచ్చారు, ఫ్లవర్ బర్డ్స్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, ఇంకా కలర్స్ ఉన్నాయండి దీంట్లో? ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. 1900 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా ఇలాంటి కలర్ఫుల్ సారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒక్కసారి విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్, షిఫాన్ ఫ్యాబ్రిక్. అందులో మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి శారీకి యూజ్ చేసిన బార్డర్స్ కూడా మనకి డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి. అంటే మనకి నెట్టెడ్ తీసుకున్నారు. ఆ నెట్టెడ్ కి మనకి బ్లాక్ కలర్ నెట్టెడ్ కి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఫుల్ మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ ఇచ్చేసి మనకి దాని మీద స్టోన్స్ ఇచ్చారు అన్నమాట. ఎంబోస్ స్టోన్స్, అది బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి ఈ పీచ్ కలర్ మీద ఈ బ్లాక్ కలర్ స్టోన్స్ అనేవి 2.5 మీటర్ వరకు ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూస్తున్నట్లయితే ఫిల్ పార్ట్ లో హెవీగా డిజైన్ చేశారు. అంటే మనకి బ్లాక్ కలర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఫ్లవర్ బంచెస్, ఒక బొకే స్టైల్లో ఫ్లవర్ బంచెస్ ని శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఫిల్ పార్ట్ వరకు కూడా మనకి బంచెస్ ఇచ్చారు. పైన స్టోన్ వర్క్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అనేది మనకి సేమ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్. ఓకే, మనకి బ్లాక్ కలర్ తో డిజైనర్ బ్లౌజెస్ ఏది తీసుకున్నా కూడా బాగుంటుంది. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయండి? ఉంటాయండి. ఓకే, ఈ సారీ కాస్ట్? ఇది వచ్చేసి 3000 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్. కోటాలో పార్టీ వేర్ చూస్తున్నాం అన్నమాట మనం. ఇందులో మనం చూసే కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్, కోటా మెటీరియల్. దానిపైన మనం చూస్తే బోర్డర్ డిజైనర్ అన్నమాట. మనకి బేస్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. మనకి నెట్ ఫినిషింగ్ అన్నమాట, ఒక మ్యాట్ ఫినిషింగ్ లాగా మనకి ఇంకో బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మోతీస్ తో మనకి ఒక లేస్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ 3 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది అనమాట. మనం కావాలంటే ఏదైనా గోల్డ్ కలర్ ప్యాచెస్ కూడా చేయించుకోవచ్చు. ప్రింట్ కూడా మనకి చాలా ఫ్యాషన్ కాబట్టి ప్రింట్ అయినా చేయించుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి చాలా సింపుల్ గా బోర్డర్స్ అనేది హైలైట్ చేసి శారీని ఇచ్చారు. అంటే దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయండి, కలర్ చాయిస్ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ అనేది మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నెట్టెడ్ మనకి ఏదైతే బోర్డర్ లో తీసుకున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇదే మెటీరియల్ తో సేమ్ టోటల్ బ్లౌజ్. బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ టోటల్ బ్లౌజ్ అంతా కూడా మనకి కొంచెం గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ సారీ కాబట్టి మనకి పైపింగ్ అనేది బ్లాక్ కలర్ యూస్ చేశారు. అలాగే బోర్డర్ లో ఉన్నటువంటిది మనకి హ్యాండ్స్ పార్ట్ లో తీసుకున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ గా మనకి ఇదే ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. కానీ చాలా బాగుంటుందండి పార్టీ వేర్ కలెక్షన్. ప్లస్ మనకి చూడండి బ్లాక్ కలర్ మీద కలర్స్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ 1775 రూపీస్ పడుతుంది. 1775 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కోటా అండి. ఇది మనకి సమ్మర్ కోటా ప్రింటర్ స్టైల్ చూస్తున్నాం అనమాట. మనకి ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ఒక బొకే స్టైల్లో బంచెస్ లాగా మనకి లీఫ్ అంతా కూడా వైట్ అండ్ ఫ్లవర్స్ వైట్ ఆరెంజ్ అవుట్ లైన్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ కూడా ఉంటుంది 2 సైడ్స్ కూడా. ఇక్కడ శారీ అంతా కూడా బేస్ మనకి వైట్ కలర్ కనిపించేటట్లు బేస్ అంతా కూడా వైట్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఆరెంజ్ కలర్ తీసుకొని దాని మీద ఒక వైట్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం కట్ వర్క్ లుక్ ఉన్నట్టు ఓన్లీ అవుట్ లైన్ ఫినిషింగ్ ఉన్న ఫ్లవర్స్ ని కొన్ని ఇచ్చారు, కొన్ని ఫిల్లింగ్ ఉన్న ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ని కొన్ని ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా కింద సైడ్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ ప్రింట్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. మనకి బోర్డర్స్ కాంట్రాస్ట్ గా దాని మీద చూడగానే అట్రాక్టివ్ గా ఉంది. ప్రింట్ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాటన్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా ప్రింటెడ్ స్టైల్, అంటే వైట్ మీద లైట్ ఆరెంజ్ కలర్ తో మనకి ప్రింటెడ్ ఇచ్చారనమాట. దీనిలో కలర్స్ ఉన్నాయండి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. సేమ్ డిజైనింగ్, కలర్ చేంజ్. కలర్ ఇది లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. మనకి పళ్ళు కూడా మనకి సేమ్ ప్రింట్, ఆరెంజ్ ప్లేస్ లో మనకి బ్లూ కలర్ మాత్రమే చేంజ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ప్రింట్ అనేది. మనకి ఇది ఒక కలర్ కాంబినేషన్. మనం చూసే కలర్స్ అన్ని కూడా ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్, ఆరెంజ్. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే బ్లూ కలర్. శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ తో బోర్డర్ డిజైనర్ వేర్ ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ కూడా మనకి కాటన్ బ్లౌజ్ ఇస్తారు. వైట్ మీద డార్క్ బ్లూ కలర్ తో ఫ్లవర్ ప్రింట్. అంటే బ్లౌజ్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఇందులో ఉంది. దాంట్లోనే ఇంకొక ఇది మనకి లావెండర్ లైట్ వంగపూ కలర్ కాంబినేషన్ వస్తుంది.
సేమ్ వస్తుంది డిజైన్ కూడా, ప్రింట్ కూడా మనకి సేమ్. మనకి ఇందాక చూసిన బ్లూ ప్లేస్లో వంగపు కలర్ కలర్ చేంజ్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇస్తారు ప్రింట్. దీనికి బ్లౌజ్ ఇలా ఉంటుంది, వైట్ మీద మనకి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, ప్లస్ మనకి డిజైనింగ్ లో కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అనమాట ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద. ఈ సారీస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1070 పడుతుంది. మనకి కోటా కావాలంటే 250 నుంచి కూడా ఉంటాయి ప్రింట్స్. స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఇది వచ్చేసి మనకి 1070 పడుతుంది. 1070 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కోటా సారీస్ లో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ సారీ మాత్రం 1070 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది మట్కా సిల్క్ వస్తుంది. మట్కా సిల్క్. మట్కా సిల్క్ మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఓకే. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనం చూస్తే రెడ్ కలర్ ఇచ్చారు. ఆ రెడ్ కలర్ కాంబినేషన్ కి మనకి బ్లాక్ కలర్ తో స్ట్రోక్స్ లాగా డిజైన్ చేసి టూ సైడ్స్ కడ్డీ లైన్స్ ఇచ్చారనమాట. మనకి ఇది పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బార్డర్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు. ఇవి అటాచ్డ్ కాకుండా మనకి శారీలోనే వీవింగ్ లోనే వస్తుంది. రెడ్ కలర్ తీసుకొని దానికి టెంపుల్ డిజైన్ అనేది కూడా రెడ్ కలర్ తో మనకి శారీతో డిజైన్ చేశారు. పైన మాత్రం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇది ఎలా అంటే మనకి ఒక రథం మీద ఒక ఫ్లవర్ బొకే స్టైల్లో తీసుకున్నారు. హార్స్ రథము అది బ్లాక్ అండ్ గోల్డ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇదే బోర్డర్ మనకి కింద సైడ్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్ పొజిషన్ కనిపిస్తుంది చూడండి. శారీ అంతా కూడా దగ్గరగా మనకి బోర్డర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు కదా, బ్లాక్ మీద మనకి బుటీస్ అనేవి 2 కలర్ కాంబినేషన్, అంటే మనకి 3 కలర్స్ ఇచ్చారు. క్రీమ్ గోల్డ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అనేవి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. చాలా దగ్గరగా ఉంటుంది మనకి. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ బ్లాక్ కలర్ కాబట్టి బ్లౌజ్ రెడ్ కలర్ తీసుకున్నారు. మనకి ప్లెయిన్ ఇచ్చారు అనమాట. అంటే బ్లాక్ కలర్ తో కానీ గోల్డ్ కలర్ తో కానీ ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. కలర్ కూడా మనం చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ బ్లాక్ మీద బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ జెరీ లైన్స్. ఇక్కడ పైన బోర్డర్ అనేది బ్లాక్ కలర్ ప్లెయిన్ తీసుకొని మనకి టెంపుల్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ బ్లూ కలర్ మీద సేమ్ బుటీసే మనకి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ ఫ్లవర్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి స్మాల్ సైజ్ లో బుటీస్ ఉంటుంది, ఫ్లవర్ బుటీస్. కింద బోర్డర్ అనేది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇక్కడ. అంటే మనకి ఫ్లవర్ డిజైన్ అంతా బ్లూ కలర్, రథం డిజైన్ అనేది గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకా కలర్స్ కూడా మనకి చాయిస్ ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు మనకి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2520 రూపీస్ పడుతుంది. 2520 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. ఎవరైనా ఇంట్లో సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఎందుకంటే మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ ఉంటుంది, ప్లస్ కలర్ చార్ట్ కూడా ఉంది కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం మట్కా సిల్క్ ఇందాక చూసాం కదా, దాంట్లోనే కొంచెం వేరియేషన్ అన్నమాట, డిజైన్ వేరియేషన్. ఓకే. ఇక్కడ మనం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూస్తున్నట్లయితే బ్లూ కలర్ లైన్స్, గోల్డ్ కలర్ లైన్స్, ప్యారెట్ గ్రీన్ కలర్ ఆల్టర్నేటివ్ గా మనకి డిజైన్ తీసుకున్నాం. ఓకే. సారీ మొత్తం బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక 4 to 5 ఇంచెస్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీద స్ట్రాబెరీస్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ అండ్ లీఫ్ పార్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు, సాప్ గ్రీన్. ఇవి బుటీస్ మనకి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు, చాలా దగ్గరగా ఇచ్చారు, మనకి కనిపించేటట్లు దగ్గరగా డిజైన్ చేశారు. కింద బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా, దాని పైన మనకి ఒక కూజా స్టైల్లో ఒక ఫ్లవర్ వాస్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. పాట్ తీసుకుని దాంట్లో సేమ్ మనకి పైన చూసిన స్ట్రాబెరీ డిజైన్స్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ అంతా కూడా 2.5 మీటర్ వరకు మనకి బోర్డర్ వైజ్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి సేమ్ బుటీస్ అనేవి మనకి ఈ బోర్డర్ మీద దగ్గర ఇచ్చేసారు. ఆల్ ఓవర్ సారీ అంతా వస్తుందండి ఈ డిజైన్. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ పళ్ళులో బ్లూ లైన్స్ చూసాం కదా, సేమ్ కాంట్రాస్ట్ గా మనకి బ్లూ కలర్ తీసుకొని కడీ బోర్డర్ ఇచ్చారన్నమాట. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2430 రూపీస్ పడుతుంది. 2430 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.